సమాజంలో మానవతా విలువలు మృగ్గమైపోతున్న సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మానవతా విలువలను బాల్యం నుండే నేర్పాలని సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి బాల వికాస్ పేరుతో గత 50 సంవత్సరాలకు మునుపు స్థాపించారని, అప్పటి నుండి ఆధ్యాత్మిక, సామాజిక తదితర అంశాల్లో విద్యాబోధన గావిస్తున్నారని బాల వికాస్ విద్యార్థులు తమలో అంతర్గతంగా ఉన్న సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను తెలుసుకొని తమ జీవితంలో అలవర్చుకొని సమాజంలో క్రమశిక్షణకు మారుగా మెలుగుచున్నారని, విద్యార్థులకు రామాయణం, మహాభారతం, భాగవత ఆధ్యాత్మిక గ్రంథాలను, భగవద్గీత శ్లోకాలను, స్తోత్రాలను, మానవతా విలువలను నేర్చుతూ వారిలో నిగూఢమైన ఉన్న స్నేహ, సేవా భావములను వెలికి తీయడంలో బాల వికాస్ గురువులు కృతకృతులైనారని నలబోతు బాల పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల వికాస్ విద్యార్థులు తరగతిలో నేర్చుకున్నటువంటి మానవతా విలువలను సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో సత్యసాయి సేవా సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 29వ తేదీన విలువల కోసం నడక ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి బాల వికాస్ గురుకుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మండల విద్యాశాఖాధికారి తిరుపతి కిషోర్ బాబు ఇచ్చేసి ర్యాలీ ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, వడ్డేవోలు బాలాజీ, కారంశెట్టి పుష్పలత, నలబోతు బాల పద్మావతి, చిలకల సుహాసిని, తాళ్ళూరి హనుమాన్ ప్రసాద్, ఎంవీఆర్కే ప్రసాద్, పేర్ని సాయి, కృష్ణ, యశ్వంత్ సాయి తదితర సాయి యూత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు బాల వికాస్ పిల్లలు మా స్కూల్ పిల్లలతో కలిపి వాక్ ఫర్ వాల్యూస్ విలువలతో కూడిన నడకని ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం ప్రతిరోజు స్కూల్ నందు మానవతా విలువల నుంచి మా టీచర్స్ బోధిస్తూ ఉంటారు. వాటిని ఈరోజు ర్యాలీ రూపంలో అందుబాటులోకి రావడానికి ప్లకార్డ్స్ పట్టించి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే విలువలను కాపాడుట కొరకు వాళ్ళని ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ విలువలను జీవితంలో కూడా వాళ్ళు పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని కూడా మంచి పురోగతి చెందించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే విధంగా సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో ఎన్ని దేశాల్లో, ప్రపంచం మొత్తం 180 దేశాల్లో ఉంది. అన్ని దేశాలలో ఇదే విధంగా సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫున ర్యాలీలు నిర్వహిస్తూ పిల్లలకు బాల వికాస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మానవతా విలువలను బోధిస్తూ ఇలా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని. దాంట్లో ఈరోజు భాగంగా సత్యసాయి మందిరం నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామి ఆర్గనైజేషన్ ఉన్న అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా హ్యూమన్ వాల్యూస్ విలువలతో నడక అనేది ప్రారంభించి సమాజంలో విలువలు అడుగంటిపోవడం వలన జరుగుతున్న అకృత్యాలని చిన్నపిల్లల నుంచే వాటిని అర్థం చేసుకొని ఆపాలనే ఉద్దేశంతో మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలతో పాటు వాటి ఉపవిలువలతోటి నిత్య జీవితంలో పిల్లలు తన జీవన గమ్యాన్ని చేరుకోవాలనే ఆశయంతో ఈ విలువలతో నడక హ్యూమన్ వాల్యూస్ అనే దాన్ని ప్రారంభించి మంగమూరు రోడ్లో ఉన్న సత్యసాయిబాబా మందిరము స్కూలు ప్రాంగణం నుంచి ఈ ర్యాలీ బయలుదేరి షిరిడి సాయిబాబా మందిరం వరకు పిల్లలు రకరకాల స్లోగన్స్ తోటి, జెండాలతోటి, నినాదాలతోటి సైలెంట్గా నినాదాలు చూపిస్తూ సైలెంట్గా మౌనంగా నడకని ప్రారంభించారు. ఇది సమాజంలో ఒక మంచి విలువలను కలిగి ఉండాలని సమాజము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసినందుకు స్వామివారికి కృతజ్ఞత తెలియజేస్తూ సాయిరాం. లత. ఓం శ్రీ సాయిరాం. నా పేరు పుష్పలత. నేను ప్రకాశం జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్నండి. సో ఇవాళ జిల్లాలో చాలా సమితుల్లో కూడా మానవతా విలువల ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము. ఎందుకోసమంటే ఈ చిన్నతనం నుంచే పిల్లల్లో మానవతా విలువలు అనేవి అభివృద్ధి చేసి అలానే వాళ్ళను గుర్తు చేసుకోవడం కాకుండా సమాజంలో కూడా ఈ విలువలను ఒకసారి గుర్తు చేయాలి, అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీని అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీని నిర్వహించడం వల్ల పిల్లలు ఈ ప్లకార్డ్స్లో ఉన్న కొటేషన్స్ని చదువుకొని వాళ్ళ బ్రెయిన్లో చక్కటి విత్తనాలు అనేది చిన్న వయసు నుంచే నాటుకుంటారు. ఇవన్నీ కూడా పెద్దయ్యాక కూడా వాళ్ళ జీవితంలో అనుసరిస్తూ ఆచరిస్తూ అలానే దేశాభివృద్ధికి, విశ్వశాంతికి దోహదపడాలని కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తామండి. అది జై సాయిరాం.